తెలిసి సప్పగుంటే సమత మేడకు మాటలు రావని క్లాప్ సౌండ్ రావాలి. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ ఫస్ట్ టైం హాల్కి వచ్చిన వాళ్ళు ఎవరున్నారండి? నన్ను ఫస్ట్ టైం చూసేవాళ్ళు. సో మీ అందరికీ విష్ ఆల్ ద బెస్ట్ అండి, ఎందుకంటే వెస్టేజ్లో చాలా డబ్బులు ఉన్నాయి. సో నా పేరు వచ్చేసి సమత మధు, మా సార్ గవర్నమెంట్ టీచర్. నేను వెస్టేజ్ బిజినెస్ని ఫుల్ టైమ్గా చేస్తూ ఉన్నా. సో మీరు అందరూ అనుకోవచ్చు గవర్నమెంట్ టీచర్ భార్యకి ఇక్కడ ఏం పని అనుకోవచ్చు. నేను నిన్న పొద్దున వచ్చిన వరంగల్ నుంచి వాళ్ళ సాయంత్రం పోతా. వెస్టేజ్లో ఎంత డబ్బులు ఉన్నాయో మీకు ఇక్కడనే అర్థమవుతుంది. ఓకేనా? నాకు ఒక 4th క్లాస్ పాప, 2nd క్లాస్ బాబండి. వాళ్ళిద్దరిని వదిలేసి ఒక ప్యాషన్గా బిల్డ్ చేస్తాను ఈరోజు బిజినెస్ అంటే కేవలం వెస్టేజ్లో ఉన్న డబ్బులను చూశానండి. సో నా ఫస్ట్ చెక్ వచ్చేసి 156 రూపాయలండి. నా లాస్ట్ చెక్ వచ్చేసి 1,30,000. అదేవిధంగా మా సార్ గవర్నమెంట్ టీచర్ అని చెప్పినా కదా, 15 సంవత్సరాల సర్వీస్ ఉందండి మా సార్ దగ్గర. ఆయన రోజు 100 కిలోమీటర్లు వెళ్తారు, 100 కిలోమీటర్లు ఇంటికి వస్తారు. పొద్దున 7 o'clock బయలుదేరుతాడు, రాత్రి 7:30కి వస్తాడు. ఓకేనా? ఆయన శాలరీ ఎంత అంటే 98,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటుంది. 1 year వెస్టేజ్ టేకప్ చేసిన మా సార్ కంటే 30,000 ఇంటికి ఎక్కువ పట్టుకుపోతాను. లైఫ్ ఎట్లుంటుందో ఆలోచించుర్రి. బాగుందా లేదా? మరి నేను ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చినా, నేను ఈ బిజినెస్లో ఏం చేసి 1,00,000 రూపాయలు తీసుకుంటానా? బై ద డిసెంబర్ వరకు 1,50,000 క్రాస్ చేయాలనుకున్నాం. బై ద మార్చ్ వరకు 2,00,000 రూపాయల చెక్తోని మళ్ళీ నేను వెస్టేజ్ షోర్ గోదావరికానికి రావడానికి సిద్ధంగా ఉన్నా. నాతో జర్నీ చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి. సో మీరు అందరు సిద్ధంగా ఉన్నా అంటే మీకోసమే నేను పనిచేయడానికి రెడీ ఉన్నా అండి. సో ఈ బిజినెస్లో నేను ఎందుకు వచ్చినా అంటే, ఇందాక ఒకరు కిడ్నీ హెల్త్ బాధితులు చెప్పిర్రు, ఒకరు ఆ బాధితులు ఈ బాధితులు, ప్రతి ఒక్క బాధితులు చెప్పారు కదా. నేను కూడా అందులో ఒక బాధితురాలనే. సో నా హెల్త్ ప్రాబ్లం ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ తెలుసు. నేను కూడా కిడ్నీ బాధితురాలనే. నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. నాకు కూడా చాలా సీరియస్ ఉండే. 4 months సప్లిమెంట్స్ వాడిన. 4 months తర్వాత నన్ను డయాలసిస్కి రమ్మన్న వాళ్ళు ఏది అవసరం లేదన్నారు. 4 సంవత్సరాలు అవుతుంది నేను బ్రహ్మాండంగా బతుకుతానా. ఎందుకంటే వెస్టీజ్లో సప్లిమెంట్స్ కంటే ఎక్కువ మా ఇంట్లోనే స్టోరే మా ఇంట్లో ఉంటుంది. 25 రకాల క్యాప్సిల్స్ పర్ డే నేను వేసుకుంటా. అంటే చాలామందికి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మోకాల నొప్పులకి ఏమి ఇవ్వాలా అంటే 3 రకాల సప్లిమెంట్స్ ఇవ్వాలని మనం చెప్తాం. ఆ పేషెంట్కి ఇచ్చినప్పుడు చాలామంది ఏమంటారంటే, వామ్మ నేను 3 రకాలు మింగాలనా ఇప్పుడు అని అంటారు. 3 రకాల గొంతుకలు అడ్డమే పడతాయి వాళ్ళకి. ఇప్పుడు ఆ పౌడర్ కలిపితే మొత్తం కక్కే వస్తుంది అంటారు. ఇట్లా జరుగుతుంది వాళ్ళకు. నేను ఆమ్లా, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, కాంబయోటిక్స్, ఫైబర్, క్రిల్ ఆయిల్, కుర్కుమిన్, కిడ్నీ హెల్త్, వైటల్ కాంప్లెక్స్, టాక్స్ క్లీను, ఇంకా ప్రోకార్డు, ఇన్ని రకాల క్యాప్సిల్స్ అన్నీ మా ఇంట్లోనే ఉంటుంది. కోఎంజైమ్ Q10 మర్చిపోయినా ఇది కూడా. సో దాదాపు ఫైబర్. సో మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా తెలుసు. ఒక 20 రకాల క్యాప్సిల్స్ పర్ డే వెస్టేజ్ క్యాప్సిల్స్ నేను వేసుకుంటా. మరి నాకేం కాక నేను మాట్లాడినప్పుడు మీకు కూడా ఏమన్నా కాదు అని ఒకటైతే హోప్ అయితే వచ్చింది కదా. సో చాలామంది నువ్వు నిజంగానే వేసుకుంటావా అంటారు. ఓ రోజు వేసుకునేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్లో పెట్టినా నా పేరు కొట్టండి వీడియో కూడా వస్తుంది. ఎందుకు సప్లిమెంట్స్ గురించి మేము ఇంత సీరియస్గా చెప్తున్నాం లీడర్స్ అంటే, ఒకటి ఏంటిది అంటే, లైఫ్ పోతే తిరిగి వస్తుందని ఎంతమందికి నమ్మకం ఉన్నది? ఎవరికి లేదు కదా. అదే ఒక కుక్క పోతే ఇంకో కుక్క ఉంటుందా ఉండదా? మనిషి పోతే మనిషి కూడా ఉంటాడు, కానీ మనలాంటి మనిషి ఉండదు కదా. అంతేనా కదా? ఉన్నది ఒకటే జీవితం. దాన్ని ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెస్టేజ్ ప్లాట్ఫామ్ మన కోసమే ఉన్నది. ఓకేనా? సో నేను ఈరోజు ఈ బిజినెస్లో నేను మీకు ఏం చెప్పడానికి వచ్చిన అంటే, నేను ఏదైతే 1 yearలో నా హెల్త్ 4 monthsలో బాగా చేసుకొని 1 yearలో వెళ్ళి వెస్టేజ్లో ఎట్లా డబ్బులు తీసుకుంటానా అంటే, ఇప్పుడు చూడండి, డబ్బులు లేకపోతేనైతే 2 రోజులు పిల్లల్ని వదిలేసి అయితే రాము ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేనా కదా? మళ్ళీ ఒకటి ఏంటి అంటే, గవర్నమెంట్ టీచర్ భార్యకి ఏ జాబ్ అవసరం లేదు. నాకు కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి. మా మదర్ చనిపోయారండి. మా మదర్కి ఉండే నేను ఒక మంచి డాక్టర్ కావాలి, కనీసం ఏమన్నా కావాలని ఉండే. ఇది కాలే అది కాలే హౌస్ వైఫ్ని అయిపోయినా పెళ్ళైనాక. సరే మా సార్ని అడుగుతాను, ఏమన్నాడంటే, నెలకు 1,00,000 రూపాయలు వస్తాను, ఇక నువ్వు జాబ్ చేసేది ఏమున్నది, నేను టీచర్ని, టీచర్ భార్య జాబ్ చేస్తుందని టీచర్ పోతుందని అన్నాడు. అన్ని మూసుకొని సపడేయకుండా నేను కూడా. సో 2 పిల్లలు అయిపోయినారు, ఫ్యామిలీ బాగానే ఉంది, ఇల్లు ఉంది, కారు ఉంది, లైఫ్ బాగానే ఉన్నది. కానీ ఒక మనిషికి ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పుడు అవసరం పడుతుందండి? ఫైనాన్షియల్గా టైట్ అయినప్పుడు అవసరం పడుతుంది. అంతేనా కదా? మాకు కూడా ఇల్లు తీసుకున్నాం. మా సార్కి వచ్చేది 1,00,000 రూపాయలు, మా పిల్లల ఫీజు కూడా 1,00,000 రూపాయలే. అదేవిధంగా మా ఇల్లు ఈఎంఐ ఒక 50,000 రూపాయలు ఉన్నది, కారు ఈఎంఐ ఒక 13,000 రూపాయలు ఉన్నది. ఇట్లా ఏమైంది అంటే, పర్ మంత్ మా ఇన్కమ్ వచ్చేసి ఒక 1,00,000 రూపాయలు ఉండేది. ఆ 1,00,000 రూపాయలు ఏమయ్యేది అంటే, 20వ తారీఖు వరకు ఆ 1,00,000 రూపాయలు కాస్త ఏం జరిగేది అంటే, అకౌంట్లో 20వ తారీఖు రోజు ఈ ఇన్కమ్ కూడా ఉండకపోయేది. ఇది నిజం లీడర్స్. సో ఇది ఎందుకు ఉండకపోయేది అంటే, మీరు చెప్పండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ
ఏం జరిగిందంటే 1945లో అందరు లేరు, మనం లేము కానీ మన తాతలు ఉన్నారు. 10 రూపాయలు ఉంటే ఫ్యామిలీ గడిచిందా గడవలేదా? అదేవిధంగా 1965లో చూసుకుంటే ఒక 100 రూపాయలు ఉంటే ఫ్యామిలీ బ్రహ్మాండంగా గడిచేది. 85కి వచ్చేసరికి ఒక 1000 రూపాయలు ఉంటే ఇంకా సూపర్ గడిచేది, అవునా కదా? సేమ్ 2005కి వచ్చేసరికి మన అమ్మోళ్ళు ఉన్నారు ఇక్కడ, 10,000 రూపాయలు ఉంటే ఆ ఫ్యామిలీ బ్రహ్మాండంగా గడిచేది. మన చదువులు కూడా ఎలా తీసిర్రు అక్కడ, ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఏమైంది, 25 రానే వస్తుంది. ఎంతమంది దగ్గర 1,00,000 రూపాయలు రెడీ ఉన్నాయి? నిజంగా మీ గుండెల మీద చేసుకోండి, ఈ ఇన్కమ్కి బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపు 80% ఆఫ్ పీపుల్స్ 10,000 రూపాయలకు లైఫ్ని లీడ్ చేసే వాళ్ళే ఉన్నారు. 20% మాత్రమే 1,00,000 రూపాయలు వస్తున్నాయి, ఇవి కూడా వాళ్ళకి సరిపోతలేదు. ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం ఇక్కడ. ఆలోచన చేయండి, 10,000 రూపాయలు వచ్చేటోళ్ళు ఎన్ని సేవ్ చేస్తే వాళ్ళ పిల్లలకి ఎగ్జాంపుల్ జరిగిపోతాయి డబ్బులు. ఓకే, ఈ బిజినెస్ ఎందుకు చేయాలనే దాని గురించి నేను చెప్తా ఉన్నా, ఓకేనా? సో మాకు ఈ ఇన్కమ్ వస్తేనే మీకు చెప్పిన 500 రూపాయలు అకౌంట్లో మిగులుతలేవని చెప్పిన, మరి ఈ ఇన్కమ్ వచ్చేటోళ్ళ పరిస్థితి ఎక్కడున్నది? సరే, ఒక ఎగ్జాంపుల్ మాంగళ్య బట్టల షాపింగ్ మాల్ తీసుకుందాం, ఒక ఉమెన్నే తీసుకుందాం. వాళ్ళ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందండి? 6,000 రూపాయలు ఉంటుంది. మరి వాళ్ళు కూడా ఇప్పుడు 2024 వేసుకుందాం, 2024 ఉన్నారు కదా, సేమ్ 2026లో కూడా ఉంటారు. వీళ్ళ శాలరీ 2 సంవత్సరాలల్లా 2 కానీ 3 కానీ అయ్యే అవకాశం ఉందా? మరి ఖర్చులు పెరుగుతాయా తగ్గుతాయా రోజు రోజుకి? మరి వీళ్ళకు డబ్బులు ఎట్లా రావాలా? ఖచ్చితంగా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలనా వద్దా? కావాలి కదా. సరే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎగ్జాంపుల్ మా సార్నే తీసుకుందాం. సార్కి ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తున్నాయి కదా, మరి ఇదే 2 సంవత్సరాల మా సార్ శాలరీ కూడా డబల్ కానీ 3 కానీ అయ్యే అవకాశం ఉందా? లేదు కదా. ఇప్పుడే చెప్పిన 15 సంవత్సరాల సర్వీస్లో కూడా 1,00,000 రూపాయలే వస్తున్నాయి. కానీ ఈ బిజినెస్ మన కోసమేనండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను 2023 జనవరి 23వ తారీఖు రోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. నా ఇన్కమ్ నేను స్టార్ట్ చేసినప్పుడు 156 రూపాయలు. నేను ఇప్పుడు 24 అక్టోబర్లో ఉన్న నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 1,23,000 రూపాయలు. 2 సంవత్సరాలు అలా కాకముందే డబల్ అయిందా కాలేదా? దీన్ని 2026 వరకు త్రిబుల్ చేయొచ్చా చేయరాదా? మరి మేము ఏం చేసినాం? ఇప్పుడు చూడండి, ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న పర్సన్ ఏం చేయాలా? ఫిజికల్గా బాగుండాలా, మెంటల్గా బాగుండాలా, చేసేంత ఎబిలిటీ కూడా ఆయన దగ్గర ఉండాలా, అంతేనా కాదా? అన్ఎక్స్పెక్టెడ్ మా సార్కి చెయ్యిరిగింది అనుకుందాం, నన్ను స్కూల్కి రానిస్తారా అండి? గేట్ కాడికి కూడా రానియరు, అవునా కాదా? సో అన్ఎక్స్పెక్టెడ్ ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీకి జరిగింది అనుకుందాం, టీచర్ పోస్ట్కి టీచర్ జాబే ఇస్తారా? ఆయా పోస్ట్ ఇవ్వడానికి 6 నెలలు తిప్పుతారు, ఎస్ ఆర్ నో? అవునా కదా. సో ఇక్కడ బిజినెస్లో ఏంటిది అంటే, ఇందాక రమ్య మేడం చెప్పారు 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉందని చెప్పారు. ఈరోజు కనుక బిజినెస్ నేను ఆగిపోతే, అన్ఎక్స్పెక్టెడ్ నాకేమైనా జరిగితే 3 తరాల వరకు ఇన్కమ్ ఉన్నదని మనమే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి చెప్తా ఉన్నాం కదా. సో ఇది చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా తీసుకున్నారండి. ఈరోజు మన ఇన్కమ్ ఆగిపోతే తెల్లవారు నుంచి మన హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనం ఎంత మనీ అయితే తీసుకుంటామో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడన్నా ఉందా? ఫస్ట్ దీనికోసమే బిజినెస్ చేయాలా. సో అన్ఎక్స్పెక్టెడ్ హస్బెండ్కి ఏమన్నా జరిగింది, పిల్లల మీదకి వెళ్ళిపోతుంది ఈ బిజినెస్. సో పిల్లలకి ఏమన్నా జరిగింది, మన మనవరాల వరకు కూడా మనం ఇచ్చినట్టే. మీరు చెప్పండి, ఎంతమంది తాతలు ఇచ్చిన భూములు కాపాడుకున్నారంటే అందరూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి అందరూ అమ్ముకుంటారు, ఎస్ ఆర్ నో? సేమ్ మన పిల్లలు కూడా మనం ఇచ్చిన ల్యాండ్ అమ్ముకోవడానికి గ్యారంటీ ఏమన్నా ఉన్నదా? కానీ ఈ బిజినెస్ని అమ్ముకోవడానికి ఛాన్స్ ఉందా? లేదు కదా. అందుకే ఈ బిజినెస్ చేయాలా. మీరు చూడండి, ఒక 6,000 రూపాయలకు మాంగళ్య షాపింగ్ మాల్ బట్టల షాప్లో పనిచేసే వాళ్ళకి 12,000 రూపాయలు పెంచమని బాస్ దగ్గరికి పోయి వాళ్ళు అడుగుతారా అండి? ఒకవేళ అడిగితే ఏం జరుగుతుంది అంటే, నువ్వు రేపటి నుంచి బంద్గా అని చెప్తాడు. ఆమె 6,000 నుంచి 12,000 పోవడానికి 12 సంవత్సరాలు టైం పడుతుంది నన్ను అడిగితే, అవునా కదా. అదే ఈ 6,000 రూపాయలకు ఆమెను తీసేస్తే ఇంకొకరిని మళ్ళీ 6,000కు పెట్టుకుంటాడా పెట్టుకోడా? అనవసరంగా డబ్బులు ఎందుకు ఇస్తాడండి? ఇయ్యాడు కదా. కానీ అదే వెస్టీజ్లో 6,000 రూపాయలు రావాలంటే మీరు దయచేసి ఒక 3 నుంచి 6 నెలలు ఓపికతో ఉండండి. కానీ ఇక్కడ మాంగళ్య షాపింగ్ మాల్ ఏం చేయాలా? 6,000 12,000 రావాలంటే 12 సంవత్సరాలు ఎదురు చూడాలి కదా. ఈ 6,000 వచ్చే వరకు కనుక మీరు వెస్టీజ్లో ఓపికతో ఉంటే 3 నెలలు, 6 నెలల్లో మీ డబ్బులని 24,000 చేసే బాధ్యత మీ అప్లైన్ దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం వెస్టీజ్ బిజినెస్లో 90 రోజులు ఓపికతో నిలబడాలా, వినబడాలా, కనబడాలా. ఇక చాలామంది అంటారు, మేడం మనం పోయి ప్లాన్ చెప్పగానే వెస్టీజ్లో నాకు ఐడి ఉన్నది అంటారు. ఐడి ఉంటే ఎంతమందికి వెస్టేజ్ కంపెనీ డబ్బులు వేసింది? నాకైతే ఒక్క రూపాయి కూడా వేయలేదు. మీకు చెప్తున్న లీడర్స్, మీరు చేసే వెస్టేజ్ వేరు, మీకు తెలిసే వెస్టేజ్ వేరు, మీరు చూసిన వెస్టేజ్ వేరు. అసలు వెస్టేజ్ అంటే ఏముంటుంది అంటే, టోటల్గా ఇప్పుడు చూడండి, మనం ఒక సీతాఫలం ఓపెన్ చేస్తాం. ఇప్పుడు సీతాఫల సీజన్. గింజలు ఉంటే బాగుంటుందా, గుజ్జు ఉంటే బాగుంటుందా?
కానీ మీదికి చూడడానికి దాన్ని సీతాఫలం అంటారా, వట్టి పండే అంటారా? ఓపెన్ చేస్తేనే కదా దాని గురించి తెలిసేది. వెస్టీజ్ కూడా దునియా మీద ఉన్న 130 కోట్ల జనాభాకి అందరికీ తెలుస్తుంది. కానీ వెస్టీజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉన్న లీడరే మన దగ్గర ఉండగలగాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇక్కడ ఉండాలా. నేను వస్తా రేపొద్దున నా దగ్గర వెస్టేజ్ ఉన్నది, పక్కామె కూడా వెస్టేజ్ చేస్తుంది, ఇంకో పక్కామె ఖాళీ ఉన్నది. మనం ఏం చేస్తాము, ఆమె ఏడు ఐడి వేసుకుంటుంది అని చెప్పబోయి ఆధార్ కార్డు ఇస్తాం, ఐడి ఇస్తాం, ఓటీపీ చెప్తాం, చల్లబడతాం, ఆమెను మర్చిపోతాం. అంతే కదా. సో ఆమె ఏమంటుంది, ఇంకో ఆమె వచ్చి వెస్టేజ్ ఐడి వేసుకుంటావా అంటే ఆల్రెడీ నాకు ఐడి తెలుసు, ఓగా వెస్టేజ్ అని అంటారు. అంతే కదా. ఇవన్నీ అందరికి జరుగుతాయా? ఏంలే ఉంటాయి, సబ్బులు ఉంటాయి, పేస్టులు ఉంటాయి, మనం వాడుకోవాలి, 10 మంది చెప్పాలి, అమ్మాలే, పైసలు వస్తాయి. ఇంతే కదా తెలిసిన ఇన్ఫర్మేషన్. అది కానే కాదు. వెస్టీజ్ అంటే సబ్బుల బిజినెస్ కానే కాదు. వెస్టీజ్ అంటే ఏంటిది? ప్రాణాలని కాపాడేది. మనం దాని అడుగు జాడలల్లో నడుస్తే నిలిపించేటువంటిదే వెస్టీజ్ ఫ్యామిలీ. ఈరోజు ఇక్కడ ప్రాణాలని కాపాడుకుంటూ, మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటూ, 100 మంది ప్రాణాలని కాపాడుతూ, మనం ఆదాయం తీసుకుంటూ లక్షల మందికి ఆదాయాన్ని ఇచ్చేదే వెస్టీజ్ కంపెనీ అండి. ఎందుకు ఈ బిజినెస్ మనం చేయాలా? మీరు చెప్తా ఉన్నా, మీరు కనుక ఈరోజు ఇది అందరూ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా, మీరు ఈరోజు కనుక ఈ ప్లాన్ని కరెక్ట్ ఒక 20 మినిట్స్ వినగలిగితే అండి మీకు రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే డేంజర్ నెలలు అంటారు కదా, ఇవే ఈ 4 మంత్స్ అండి. ఈ 4 మంత్స్ మనం ఏం చేయాలంటే చాలా డేంజర్ నెలలు. ఎంతమందికి ఎదురైతా ఉన్నదండి డేంజర్? అందరికి ఎదురైతా ఉన్నది. చాలామంది డిమోటివేట్ అవుతూ ఉన్నారు, సో సఫర్ అవుతూ ఉన్నారు, ఇదైతే లేదు అదైతే లేదు, బాధపడతా ఉన్నాం. ఎందుకు అంటే మరి మనది మిస్టేక్ ఉన్నదా, అవతల వ్యక్తిది మిస్టేక్ జరుగుతుందా, అప్లైన్ది జరుగుతుందా, డౌన్లైన్ది జరుగుతుందా మనం చూసుకోము. కానీ ఏం జరుగుతుంది అంటే నేను ఇన్వైట్ చేసిన వాళ్ళు వస్తలేరు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అంతే కదా. ఈ 4 నెలలు డేంజర్ జైల నుంచి బయట పడాలంటే మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేసిర్రో వాళ్ళని అప్లైన్ అంటారండి. వాళ్ళ చెయ్యిని మీరు గట్టిగా పట్టుకొని నిలబడగలగాల. ఫస్ట్ ఈ పని చేయాలా. రేపు పొద్దుగాల ఐడి వేసినాక అప్లైన్ జాగాలకు అప్లైన్ పోతే మన జాగాలకు మనం పోయినాము అంటే వెనకకి తిరిగి చూస్తే ఏముంటుంది అంటే ఐడి ఒకటి రెడ్ మార్కులు ఉంటుంది, అంతకు మించి వెస్టీజ్లో ఏముండదు. కానీ ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి ఉంటారో ఆమె దగ్గర మీకు 100% రైట్స్ అనేది ఉంటుంది మీరు అడగనీకి. సో ఈ అప్లైన్ అనే వ్యక్తిని మీరు ఎంత స్ట్రాంగ్గా పట్టుకొని నిలబడినట్టయితే మన బిజినెస్ అంతా ముందుకెళ్తుంది. ఎందుకు నేను ఇంత చెప్తా ఉన్నాను అంటే మా అప్లైన్ 3,50,000 చెక్ ఉన్నప్పుడు మమ్మల్ని బిజినెస్లోకి ఇన్వైట్ చేసిండు, రాలేదు. 4 లక్షలు రాలేదు, 5 లక్షలు రాలేదు, 6,50,000కు మేమే ఫోన్ చేసి పిలిపించుకున్నాం. ఈరోజు మా అప్లైన్ చెక్ 10 లక్షల రూపాయలు ఉన్నది. వితిన్ 1 ఇయర్లో మాకు 1 lakh వచ్చిందంటే మేము వీళ్ళ చేయి గట్టిగా పట్టుకోగలిగినాం, కనబడగలిగినాం, వినబడగలిగినాం. దీనికి మనం ఏం చేయాలా అంటే ఎవ్రీడే మనకు తెలుసండి మీకు జూమ్ మీటింగ్ 6 to 7 జూమ్ మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఓకేనా. సో అప్లైన్ని గట్టిగా పట్టుకోవాలా. ఈ అప్లైన్ అనే వ్యక్తి మనకు న్యూ డిస్ట్రిబ్యూటర్ అయితే ఖచ్చితంగా 10 నుంచి 12 హోమ్ మీటింగ్స్ చేయడానికి రెడీ ఉంటారు. ఎంతమంది మనం ఎవరైతే అప్లైన్స్ తీసుకోకుండా ఈరోజే ఐడి తీసుకొని డెమో కిట్ పట్టుకొని మనం పోతామో బొక్క బొర్ల పడ్డట్టే లెక్క. ఎందుకు అంటే మనకు తెలిసిన వెస్టేజ్ వేరు, అవతల వ్యక్తికి తెలిసిన వెస్టేజ్ వేరు, మనం చెప్పే పర్సన్కి తెలిసిన వెస్టేజ్ వేరు. మీరు మందలియండి, ఇలా బస్సులో పోయేటోళ్ళు కూడా వెస్టేజ్ చేస్తాను అంటారు, రోడ్డు మీద పోయేటోళ్ళు కూడా వెస్టేజ్ చేస్తాను అంటారు. కానీ జనాల సంఖ్య పెంచుకోవడానికి ఆధార్ కార్డుల సేకరణ చేసి వెస్టీజ్ల ఐడి మాత్రమే తీసుకుంటారు. కానీ ఒక ప్రోడక్ట్ గురించి, ఒక సప్లిమెంట్ గురించి, ప్రతి దాని గురించి నాలెడ్జ్ ఇవ్వాలి అంటే ఏ పర్సన్ దగ్గర కూడా నాలెడ్జ్ లేక చాలామందికి ఐడీలు అయ్యి డిమోటివేట్ అవుతారు. సో ఎప్పుడైతే మీరు రైట్ వేళ అప్లైన్ని మంచిగా ఎంచుకోబడతారో 6 నెలలు కాదండి మీ గేమ్ 3 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. మిషన్ 90 days గోల్ పెట్టుకొని మీరు ఇక్కడ 10 నుంచి 15,000 రూపాయలు ఎర్న్ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ మన టీంలో ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ తెలుసు మిషన్ 90 days గోలు. ఓకేనా. సో ఇది కనుక గట్టిగా మనం పట్టుకొని ఉండి అప్లైన్ చేయబట్టుకుంటే కనుక 100కు 200% 90 రోజులల్లో మీరు 10 నుంచి 15,000 రూపాయలు ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు. మా ఎగ్జాంపుల్ అండి, హనంకొండల తబితా టీచర్ అని ఉంటుంది. ఒక టీచర్ జాబ్ చేస్తుంది, 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆమె శాలరీ వచ్చేసి లాస్ట్ 20,000 రూపీస్ మాత్రమే. ఆమెకు ఒకటే మాట చెప్పిన, ఆ రోజు నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను సైలెంట్గా ఉన్నా, సార్ వాళ్ళందరూ మాట్లాడిరు. లాస్ట్కి నేను మాట్లాడుతుంటే అనుకున్నదట, గీ చుడిదార్ వేసుకున్నాము ఏమేం మాట్లాడుతుంది, చూస్తే గిత్తత్తున్నది ఏమేం మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకున్నదట. దాదాపు ఆమెకు 35-40+ ఉంటుంది కావచ్చు.
అంత అయిపోయినాక నేను మాట్లాడడం స్టార్ట్ చేసిన. వామ్మో పిట్ట కొంచెం కూతగనం అనేలాగా ఉన్నది, ఈమె దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయని చెప్పేసింది. ఆమెకు ఒకటే ఒక మాట చెప్పిన, 5 నుంచి 6 నెలలు నాకు చేయి పట్టుకోండి, వదలకండి. మీ శాలరీ ఎంతో నాకు తెలియదు, అప్పటి వరకు నాకు తెలియదు, మీ శాలరీ ఎంతో నాకు తెలియదు, కానీ 6 నెలలలో మీరు సంపాదించే శాలరీకి డబ్బులు చేపించే బాధ్యత నాది అని చెప్పిన. ఆ రోజు నుంచి 6 నెలలు నన్ను విడవకుండా పట్టుకొని ఉన్నది. ఆమె లాస్ట్ మంత్ చెక్కు 35,000 రూపాయలు త్రూ వెస్టేజ్ ద్వారా. బాగుందా లేదా? ఇట్లా ఒకరు ఎగ్జాంపుల్ కాదండి, నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ఈరోజు నా ఒక్కదాంతో స్టార్ట్ అయిన మా ఆర్గనైజేషన్ 6,500 వరకు వెళ్ళింది. సో మీకు తెలుసు 6,000 మందిలో ఎంతమంది సీరియస్గా ఉండి ఎన్ని లక్షల రూపాయలు తీసుకుంటారో మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో దీనికి కర్త కర్మ క్రియ ఏంటిది? వెస్టేజ్లో డబ్బులు ఎట్లా వస్తాయి? ఐడీలు వేసినంత మాత్రాన డబ్బులు వస్తాయా? ఏం చేయాలా? సో ఫస్ట్ జాయిన్ అయిన ఒక వ్యక్తి వచ్చి నాకు చెప్పారు, బాగానే ఉన్నది, నేను ఐడి తీసుకున్నా. మనం శివాలయం పోతే ఏమంటామండి? ఓం నమ శివాయ అంటాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోతే ఏమంటాం? నమో వెంకటేశాయ అంటాం. సాయిబాబా దగ్గరికి పోతే ఏమంటాం? సాయిబాబా అంటాం. మరి వెస్టేజ్లో ఉండి ఎవరు పాట పాడాలి? కానీ మనం ఏం పాట పాడతాం? అత్తలేరు 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 అత్తలేరు. అది రానట్టే అవుతుంది కదా, అదే పాట కదా మనం పాడేది. ఒత్తలేరు ఒత్తలేరు ఒత్తలేరు, ఎవరికి చెప్పినా వేస్ట్ 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 వేస్ట్, ఈ పాట పాడతాం. అదే మీరేం పాట పాడండి వాటి నుంచి అంటే, నేను రోజుకు 10 మందికి ప్లాన్ చెప్పాలా. నేనేం చేస్తా తెలుసా అండి? నేను కనుక రోజుకు 10 మంది కొత్త వాళ్ళని కలవకపోతే ఈరోజు అన్నం తినడానికి అర్హురాలను కానే కాదు. నా నరాల నా వెంటిక నుండి గోరు వరకు నా కంప్లీట్ నా బ్లడ్లో వెస్టేజే ఉంటుంది. నన్ను కోసిన వెస్టేజ్ చేస్తుంది, నేను నిద్రపోయిన వెస్టేజ్ చేస్తుంది. పొద్దుగాల బెడ్ మించలు లేచిందంటే అందరు దేవుని ఫోటో చూస్తా, నేను వెస్టేజ్ ఫోటోనే చూస్తా. మా బెడ్రూమ్లో అపోజిట్ అతక పెట్టుకుంటాం. ఎవరికి లేచి పొద్దుగాల జూమ్కి కాల్ చేయాలా, ఎంతమందికి కాల్ చేయాలా, వెస్టేజ్ గుర్తు ఎక్కడ కనబడాలా. సో ఇవాళ పొద్దున ఎవరికి ప్లాన్ చెప్పాలా, ఎంతమంది జీవితాలు ఆగమవుతాయి, ఎవరి జీవితాలలో వెలుగుని నింపాలా, ఎవరికి ఎన్ని లక్షల రూపాయలు ఇప్పియాలా, మైండ్ అంతా వెస్టేజ్ మీదనే ఫోకస్ ఉంటుంది. ఒకనొక టైంలో సార్ను పిల్లల్ని కూడా పట్టించుకోను నేను. అందుకే నాకు ఈరోజు 1,40,000 రూపాయలు వస్తాయి. ఏం చేయాలా ఇలా అంటే, రోజుకు మీరు కొత్త లిస్టు తీసి 10 మందికి మీరు ప్లాన్ చెప్పగలగాల. 10 మందికి ప్లాన్ చెప్తే అండి మీకు 2 ఆనిముత్యాలు మాత్రమే దొరుకుతారు. ఎందుకు అంటే, మనం ఒక్కసారి గుడికి పోగానే దేవుడు దర్శనం ఇచ్చి ప్రత్యక్షం అవుతాడా? ఎన్నిసార్లు పోతే కోరిక నెరవేరుతుంది? లెక్కలేనన్ని సార్లు పోవాలా. శ్రావణ మాసం వస్తే నెల రోజులు పూజలు చేయాలా, కార్తీక మాసం వస్తే నెల రోజులు పూజలు చేయాలా, వరలక్ష్మి వ్రతానికి నోవులు నోవాలా, ఎప్పుడో ఒకసారి దేవుడు కనుకరిస్తే కోరిక తీరుతుంది. నేను చెప్తానా, ఈరోజు దేవుడు కాళ్ళ గజ్జలు నెత్తి కిరీటం పెట్టుకొని మన దగ్గరికి వస్తాడా అండి? ఒకరి రూపంలో ఆపర్చునిటీ కళ్ళ ముందు చూపెట్టడానికే దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఎస్ ఆర్ నో? డైరెక్ట్ భగవంతుడు వస్తే జనాలు ఆగుతారా? ఆగరు కదా. సేమ్ అదే రూపంలో ఒక మనిషి రూపంలోనే మీకు ఆపర్చునిటీ వస్తుంది. ఒక్కొక్క పర్సన్ వెనకండి మీరు నమ్మరు, 365 రోజులు కూడా మనం తిరుగుతాం. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో అదృష్ట దేవత మనం పోతా ఉన్నాం, దరిద్ర దేవత తలుపులు పెడతాందట. మనము రారా రారా అని గుంజుకరానికి పోతాం. ఏ గది నాతో నేడైతుంది, సబ్బులు పేస్ట్లు అమ్మాలా, బిజినెస్ నేను చెయ్యా, ఏ నువ్వు ఊకే మా ఇంటికి రాకంటారు, బ్లాక్ లిస్ట్ పెడతారు, స్విచ్ ఆఫ్ పెడతారు, బిజీ టోన్ పెడతారు, సైలెంట్లో పెడతారు, ఫోన్ ఎత్తారు. అందరికి జరుగుతుందా ఇది? ఎందుకు అంటే దరిద్ర దేవత ఇంట్లో కొట్లాడినాక వాళ్ళు ఎట్లా బయటకు వస్తారు చెప్పండి నాకు ఒక మాట? రారు కదా. కానీ ఏదో ఒక రియలైజ్ అవుతుంది, ఆ రోజు వస్తారండి వాళ్ళు. రాలేదని మీరు ఎవ్వరు కూడా డిమోటివేట్ కాకండి, బాధపడకండి. ఎందుకంటే నెత్తి మీద శని ఉన్నంతసేపు 7 ఏళ్ళ శని వదిలిపెట్టి పోతుందా? పోదు కదా. వెస్టీజ్లో కూడా వాళ్ళకి శని పట్టు ఉంటుంది. ఈ వెస్టీజ్లో డబ్బులు అందరికీ బాకీ ఉన్నాయి. ఎవరి తలరాత పైన వెస్టీజ్ అనే పదాలు రాసి పెట్టుంటాయో, 7 అక్షరాలు ఎవరికైతే రాసి పెట్టుంటాయో గవాళ్ళకే ఈ బిజినెస్లో పైసలు బాకీ ఉంటాయి. మాకు కూడా 3 సంవత్సరాల క్రితం చెప్పిండ్రు, మాకు కూడా ఎక్కలే, అప్పుడు బాకీ లేవు కదా నాకు డబ్బులు. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసి బిజినెస్లోకి వచ్చినో 9 లక్షల రూపాయలు ఈ బిజినెస్ ద్వారా నేను ఎర్న్ చేసిన. బాగుందా లేదా? సో మనం ఏం చేయాలా ఈ బిజినెస్లో అంటే, 10 మందికి ప్లాన్ చెప్తే మనకి 2 ఆనిముత్యాలు మాత్రమే దొరుకుతారు. సో దొరికిన 2 కూడా ఎట్లా ఉంటారు అంటే, నాకు చెప్పండి, పిల్లగాడు మనము అందరు ఉమెన్స్ ఉన్నారు. సో కన్సీవ్ కాగానే బాబు బయటకు వస్తాడా అండి? 9 నెలలు ఎదురు చూడాలన్నా వద్దా? 9 నెలలు ఎదురు చూసినాక పుట్టినోడు లేచి ఎంబడే నడుస్తాడా? నడవడు కదా. 365 రోజులు టైం పట్టిద్దా పట్టదా? దేనికైనా ఈ సీక్రెట్ నెంబర్ ఖచ్చితంగా కావాలా. ఒక తల్లి ఎన్ని రోజులు మోస్తాం పిండాన్ని? 90 రోజులు, 9 నెలలు మోస్తాం కదా. అదేవిధంగా బయటకు వచ్చినాక వాడు నడవాలా అంటే ఖచ్చితంగా ఈ డేస్ వెయిట్ చేయాలా కదా. మరి ఓపిక ఉండి వెయిట్ చేస్తానమా, ఓపిక లేక వెయిట్ చేస్తానమా?
ఓపిక ఉండే కదా. వీడు నడిచిన రోజు మీరు సంకకేసుకొని మోసింది, మీరు అన్నం తినిపించింది, అంబాడుదంటే గుంజుకొచ్చింది, అంత గుర్తుకొస్తుందా అండి? రాదు కదా. వాని 2 అడుగుల సంతోషాన్ని మీరు డే మొత్తం ఎంజాయ్ చేస్తారు. చేస్తామా చేయమా? యాజ్ ఎ ఉమెన్స్గా అదే విషయం నేను ఇక్కడ ఎందుకు మీకు పోలుస్తూ ఉన్నా అంటే, వెస్టీజ్లో కూడా నెంబర్ ఆఫ్ ప్లాన్స్ మనం చెప్పగలగాల. నేనేం చేస్తా, తిక్కలేస్తే విశాల్ మార్ట్ పోతా, డీమార్ట్ పోతా, రిలయన్స్ పోతా, కూరగాయల దగ్గరికి పోతా. అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి దేనికి పోతా, ఉప్పు ప్యాకెట్ కన్నా పోతా. ఉప్పు ఖరాబ్ అవుతుందా అండి? కాదు కదా. తేవడానికి పోతా. ఎందుకంటే ఒక స్పాన్సర్ చేయాలా, ఇవాళ ఎటు తిరిగి 10లో 1 కొట్టి పడేయాలా, 9 తీసుకురావాలా దాన్ని. అప్పుడే నేను ఈ విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. ఈ 9ని సాయంత్రం వరకు 1 చేయాలా, లేకపోతే నేను అన్నం తినా, నాకు మనసులో పట్టదు, నాకు నిద్ర కూడా రాదు. స్టిల్ అదే పని చేస్తాను నేను. నిన్న ట్రైన్లో వస్తూ ఉంటే 2కి నెంబర్ ఇచ్చేసిన, బస్సులో వస్తూ ఉంటే డైరెక్ట్ బస్సు డ్రైవర్కి నేను ప్లాన్ చెప్పిన. మొన్న కరీంనగర్ నుండి వస్తున్నా, సీట్ లేదు, బ్యానెట్ మీద కూర్చున్నా. నాకు వచ్చే ఫోన్లకి నువ్వేం చేస్తామని చెప్పేసి అడిగిండు ఆయన. అడిగితే నేను పలానా వెస్టీజ్ బిజినెస్ చేస్తా, ఎక్సలెంట్ సప్లిమెంట్స్ ఉంటాయని చెప్పిన. నాకు ఆర్గానిక్ అంటే బాగా ఇష్టం, నీ నెంబర్ అని చెప్పేసి అన్నాడు. ఇచ్చేసిన, స్పాన్సర్ అయినట్టే కదా. ఇక నా నోట్ల మాట నేనే పెట్టి ఇంటి వెనకనే ఫోన్ ఎత్తుతా, నేను ఫోన్లో బస్సులో ఫోనే మాట్లాడా అంటే స్పాన్సర్ పోయినట్టేనా? ఇక్కడ ఏం చేయాలా అంటే, మనిషిని మందలిస్తే బిజినెస్ అవుతుంది. ఒకటి చెప్పండి, రోడ్డు మీద మందలిస్తే తిడతారా అండి? ఎవరన్నా తిట్టారు కదా. మంచి మాటకు మందలిస్తారన్నా తిడతారా? తిట్టారు కదా. ఈ బిజినెస్లో కూడా ఏం చేయాలా అంటే, పొద్దుగాల లేచి ఎవరు మనుషులు ఉన్నారని ఎతకగలగాల. మీరు బట్టల షాపుకి పోండి, ఎవరు ఉంటారా? కూరగాయల షాపుకి పోండి, ఎవరు ఉంటారు? షాపింగ్ మాల్ పోండి, ఎవరు ఉంటారు? రిలయన్స్ మార్ట్ పోయినా, ఎక్కడికి పోయినా ఎవరు ఉంటారు? బజార్ మీద, బస్ స్టాండ్ కాడకి ఇట్లా నిలబడితే బొచ్చడు మంది వస్తారు. అవునా కాదా? మీరు సూటు బూట్ వేసుకొని జబర్దస్త్ ఉండరు, మా అమ్మాయి వాళ్ళ లాయరా డాక్టరా అని చెప్పేసి వస్తారు. అవునా కదా? అప్పుడే స్పాన్సర్ చేయాలా మనిషిని. ఏది లేకుంటే ఛాయ్ తాగనికి పోవాలా. ఇంట్లో ఛాయ్ పెడితే ఎంత ఖర్చు అవుతుందండి? 10 రూపాయల పాల ప్యాకెట్ వాయా, చక్కెర వాయా, ఛాయ్ పత్త వాయా. బయట పోయి ఛాయ్ తాగితే ఎంత కలుతుంది? కానీ ఇంట్లో ఛాయ్ తాగితే ఎంతమంది కలుపుతారు? బయట ఛాయ్ తాగితే ఎంతమంది కలుపుతారు? మరి అన్ని మీకు తెలిసినాక ఎందుకు వేస్ట్ చేస్తారు? అంతే కదా. సో ఈ బిజినెస్ కూడా ఏంటిది అంటే, రోజుకు 10 మంది కొత్త పర్సన్స్ను కలవాలా. హౌస్ వైఫ్లు, ఖచ్చితంగా హౌస్ వైఫ్లు అయితే 10 మందిని మనం కలవగలగాల. సరే నేను జాబ్ చేస్తాను, నాతో కుదరది అంటే ఖచ్చితంగా మీరు 5గురినన్నా కలవగలగాల. కలిసి వీళ్ళకి ఎంబడే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని హాయ్ హలో చెప్పి, తెలిసిన వాళ్ళైతే మనం ఇంటికి వెళ్ళేసి, మెయిన్గా ఈ బిజినెస్లో సక్సెస్ అంత ఎక్కడ దొరుకుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటే, నేను ఇందాక చెప్పిన కదా జూమ్ మీటింగ్ అని, ఎవ్రీడే 6 గంటల నుంచి 7 గంటల దాకా ఉంటుంది. మీ కొడుకు ఒకరోజు అన్నం పెట్టకుండా ఉంటారా అండి ఎవరన్నా? మనం తినకుండా ఉంటాం కానీ పిల్లలకు పెట్టకుండా ఉంటామా? బియ్యం లేకుండా లాస్ట్ కుక్మన్న వేసి పెడతామా పెట్టమా? ఇది కూడా మన కన్న కొడుకుతో సమానమే, మన కన్న బిడ్డతో సమానమే. ఇది ఏం చేస్తుంది అంటే, మన బిజినెస్ 100% ఉంటే 80% అదే చేసి పెడుతుంది. మిగిలిన 20% మాత్రమే మనం చేయాలా. ఏం చేయాలా అంటే, 20% ఏం చేస్తుంది అంటే, మీకు ఇప్పుడు ఒక మోకాళ్ళ నొప్పుల గురించి కావాలంటే ఎంతమంది మీకు వచ్చి చెప్తారు? ఎంతమంది అప్లయన్స్ వచ్చి చెప్తారు? ఎవరు చెప్పరు, అంతే కదా. సో మీ అప్లైన్ వస్తుంది, 10 మీటింగ్లకు వస్తుంది, 11 మీటింగ్ మనం చేసుకోవాలి కదా. దాని గురించి ఇంకా క్లారిటీ రావాలా. సో అదేవిధంగా ఒక వ్యక్తి చాలా ముళ్ళబాటల నుంచి నడుచుకుంటూ పోయింది ఈ బిజినెస్లో. ఆయన మంచి రోడ్ వేసిండు, సాఫ్గా ఉన్నది రోడ్డు. ఈడ అర్ధగంట జర్నీ పట్టేది, ఈడ 5 నిమిషాల జర్నీ పడుతుంది. మీరు ఏ రోడ్డుకి వెళ్తారు? 5 నిమిషాలకు వెళ్తారు కదా. ఈ రోడ్డు పోవాలంటే మీరు ఈ రోడ్ను చూడాలా వద్దా? ఫస్ట్ చూడాలి కదా. ఆల్రెడీ కచ్చా రోడ్ మొత్తం చూసి, నేను కచ్చా రోడ్లో పోయినా, ఆ రోడ్ అంతా తీసేసి మీకోసం ఒక మంచి రోడ్ వేసిన, ఆ రోడే ఆ మంచి ప్లాట్ఫామే ఈ జూము. మీరు ఎవ్రీడే 6 to 7 జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. మన బిజినెస్ మనం అనుకున్న దానికంటే 2 నుంచి 3 పోయే అవకాశం ఉంటుంది. ఎంతమంది మీరు జూమ్ అటెండ్ అవుతారమో మీరు క్వశ్చన్ చేయండి. ఇక్కడ ఏం చేస్తాడు అంటే, నేను పోయిన బాట ముళ్ళబాట ఉన్నది, ఆ ముళ్ళబాట నుంచి నేను ఒక మంచి రాజబాటకు వచ్చిన, నా రాజబాట నువ్వు నడువు, నా ముళ్ళబాట నేను పోవడానికి 6 నుంచి 12 నెలల టైం పట్టింది నాకు, నువ్వు వస్తే 3 నుంచి 6 నెలల టైం పడుతుంది అని చెప్పేవాళ్ళు మీకు ఎక్కడైనా దొరుకుతారా? నేను బట్టల షాప్ పెట్టినా, నా పక్క మ్యాచ్ షటర్ ఖాళీ ఉన్నది, బట్టల షాప్ పెడతా అంటది. నేను ఛాన్స్ ఇస్తానా అండి? చెప్పాను, షటర్ క్లోజ్ చేసుకొని ఇంట్లో పడదాకా పోతాం, ఏం అడుగుతుందో షటర్ చూస్తుందని. అవునా కదా. కానీ ఈ బిజినెస్ గొప్పతనం ఏంది అంటే, నేను ఏదైతే బాటలు పోయినో ఆ బాటలు ఒడిదొడుకులు ఉన్నాయి, నేను రోడ్డు సాఫ్ చేసి పెట్టినా, నువ్వు రా అని చెప్పనీకే ఈ జూమ్ అనే ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. దీన్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ 80% క్లారిటీ వచ్చిందా రాలేదా?
ఎట్లా పోవాలన్నా తెలిసే, ఏం ప్రోడక్ట్ వాడాలన్నా తెలిసే, ఒక వ్యక్తికి ఎన్ని లక్షలు వస్తాయో తెలిసే. ఇక దాన్ని మనం ఏం చేయాలా? ఇంప్లిమెంట్ చేయాలా, అంతే కదా. ఈడ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఈజీయా హార్డా? ఈజీయే కదా. ఇక 20% వరకు మనం ఏం చేయాలా? రెగ్యులర్గా నేను చెప్పినటువంటిది మెయిన్గా జూమ్ తర్వాత హోమ్ మీటింగ్స్ అండి. సో ఎంతమంది ఎన్ని హోమ్ మీటింగ్స్ చేస్తూ ఉన్నాం? ఇప్పుడు ఇంటికి తాళం ఉన్నది, తాళం చెయ్యి ఉన్నది. తాళం ఒక 10,000 పెట్టి కొన్నాం అనుకుందాం. తాళం చెయ్యి లేకపోతే తాళం విలువ ఎంత? జీరోనే కదా. తాళం చెయ్యి ఉంటే తాళం విలువ వెల కట్టలేనంత, అంతేనా కదా. ఎంత పెద్ద ఇంటికైనా తాళం చెయ్యి చిన్నది అవసరమే కదా. ఈ బిజినెస్ కూడా వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ తాళం. ఒకసారి అప్లై నచ్చి మనకు తాళం వేసి ఉన్నాడు. తాళం చెయ్యి ఉంటే ఓపెన్ చేయొచ్చు, బయటికి పోవచ్చు, ఇంట్లోకి రావచ్చు, ఓపెన్ చేయొచ్చు, బయటికి పోవచ్చు, ఇంట్లోకి రావచ్చు, అంతే కదా. ఈ బిజినెస్ అనేదానికి కీ ఏంటిది అంటే ఇదే తాళం చెవి. దీన్ని మనం ఏం చేయాలా? హోమ్ మీటింగ్స్ చేయగలగాల. మీరు చెప్పండి, నేను ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నా, నాకు ఫోన్లో అర్ధ గంట సేపు ప్లాన్ చెప్పారు, నాకేమైనా ఎక్కుతుందా? ఏం ఎక్కదు కదా. అదే మహారాష్ట్రకు ఓ రోజు భోజనానికి పోయేస్తానని చెప్పేసి పోయి డైరెక్ట్ డెమోలు చేస్తే, ఇదే ప్లాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వస్తుందా రాదా? నేను చెప్తా ఉన్నా, వర్కింగ్ ఉమెన్స్ అయితే 4 నుంచి 6 హోమ్ మీటింగ్స్ పెట్టుకోండి. ఎంతమంది యూట్యూబ్ చూస్తారండి ఇక్కడ? అందరం చూద్దాం కదా. ఫస్ట్ పని ఏమవుతుంది? టిఫిన్ పోగానే హస్బెండ్ కాగానే, టిఫిన్ తినగానే హస్బెండ్ పోగానే 10 గంటలకు సోఫాలను బెడ్లను ఉరగాల. ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేయగానే వాట్సాప్ మీదకి పోతుంది, అంతేనా కదా. వాట్సాప్ అయినాక మెల్లగా స్టేటస్ల మీదకి వస్తుంది, అక్కడి నుంచి యూట్యూబ్ మీదకి పోతుంది, ఆ నుంచి షేర్ చాట్ మీదకి పోతుంది, ఇంకేమన్నా పండుగలు అయితే మీషోల మీదకి పోతుంది, అంతే కదా. జనరల్ ఉమెన్స్ పని అంతే కదా మనది. అది బంద్ చేసి ఇప్పుడు మీరు చెప్పండి, అన్లిమిటెడ్ బ్యాలెన్స్ 300 రూపాయలు వేసుకుంటాను, మళ్ళీ ఏం చేస్తానమండి? దాన్ని సోషల్ మీడియాకి అమ్ముతాను. చూస్తేనే కదా వాళ్ళకి వ్యూస్ పెరిగేది. మనమే బ్యాలెన్స్ వేసుకుంటానమ్మా ఖర్చుతోని, మళ్ళీ వాళ్ళకే వ్యూస్ ఇస్తానమ్మా. మీకేమైనా నచ్చిందా యూట్యూబ్ చూస్తే? మీకేమైనా నచ్చిందా మీషో చూస్తే? ఏం రాలే కదా. నేను గత 1 ఇయర్ నుంచి మీషోలు చూడడం బంద్ చేసిన, వాట్సాప్ స్టేటస్ చూడడం బంద్ చేసిన. మీరు చూడండి, నిన్నటి కూడా నేను ఇంక ఓపెన్ చేయలేదు ఇంతవరకు. నెక్స్ట్ షేర్ చాట్ అనేది నా ఫోన్లో యాపే లేదు. మీషో కూడా నేను చూడడం బంద్ చేసిన, అప్పుడప్పుడే ఏమన్నా ఆర్డర్ పెడతాను, అర్జెంట్ ఉన్నాయి, ఓకేనా. ఈ 4 బంద్ చేసిన కాబట్టి నా ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, అంతేనా కదా. ఇక్కడ ఏం చేయాలా అంటే ఇవన్నీ బంద్ చేసి మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ లిస్ట్ తీయండి. ఎంతమందికి డబ్బులు అవసరం ఉన్నాయో మీరు గ్రహించగలగండి. మీరు చెప్పండి, డబ్బులు అందరూ హ్యాపీగా బతుకుతాను రండి. 5,000 రూపాయలకు ఒక్కొక్కరు చచ్చిపోతారు, 2,000 రూపాయల కింద మీద అవుతారా అవుతలేరా? వాళ్ళ లిస్ట్ తీసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ జీవిత చరిత్రను మీరు చెప్పగలగండి. మీరు ఆలోచన చేయండి, మనకున్న కోరికలు మన అవసరాలేమి ఇంత పెద్దగా ఉన్నాయి, మనకు వచ్చే ఆదాయం ఏమో ఇంత చిన్నగా ఉన్నది. మరి దీనికి అనుగుణంగా మనం బ్రతుకుతానమా అంటే ఈ మధ్యలో ఇరికి సగం అవుతాను. దీంట్లో మధ్యలో రోగాలు కూడా జమ అవుతాయి, అంతేనా కదా. మరి ఈ సర్కిల్ని సమానంగా చేయాలా అంటే మనం ఏం చేయాలా? ఈ పని చేయాలా, హోమ్ మీటింగ్స్ చేయాలా. వర్కింగ్ ఉమెన్స్ అయితే 4 నుంచి 6 హోమ్ మీటింగ్స్ పెట్టగలగండి. హౌస్ వైఫ్లు అయితే మీరు ఇంటికాడనే ఉండద్దు, 8 నుంచి 10 హోమ్ మీటింగ్స్ చేయాలా. సో ఎందుకు చేయాలా అంటే వీళ్ళు 4 చేస్తే 2 సక్సెస్ అయితే లాస్ట్కి 1 అవుతుంది, ఓకే. ఆ ఒక్క పర్సన్తో 100 పీవీ వస్తే కనుక మనము వితిన్ 1 మంత్లో 30 రోజులలో 3,000 పీవీకి రీచ్ అయినామా కాలేదా? అంతేనా కదా. సేమ్ ఇదే పర్సన్ మీరు చూసుకుంటే ఒక హౌస్ వైఫ్గా నేనే ఉన్నా, రోజు పొద్దుగాల 10 గంటలకు బయలుదేరుతా, 4 గంటలకు పిల్లలు వచ్చే టైం వరకు వెళ్ళిపోతా. 8 గంటలల్లో కనీసం 4 బతికి చెడి 4 నుంచి 6 హోమ్ మీటింగ్స్ చేస్తాను నేను. మళ్ళీ ఒకసారి పిల్లలను ట్యూషన్లో పడగొడతా, మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ ఒక 2 హోమ్ మీటింగ్స్ చేస్తా. 8 చేస్తే కనీసం నాకు 4 సక్సెస్ కావా? కనీసం 2 కనెక్ట్ అయినా నాకు ఒక 200 పీవీ వచ్చిందా రాలేదా? 200 పీవీని 30 రోజులలో నేను ఒక 6,000 పీవీకి రీచ్ అయినా కాలేదా? ఇక నేను పెట్టుకున్న మిషన్ 90 డేస్ గోల్ అచీవ్ అయినా కాలేదా? ఇక నేను నడింట్లో కూర్చుంటా, నారాయణ 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 అంటే నారాయణుడు వస్తాడా? శివయ్య వస్తాడా? వెంకటేశ్వర స్వామి వస్తాడా? ఇది చేసినాక వస్తాడా రాడా? ఇప్పుడు ఏం చేసినాం మనం? ఇంతకుముందు వేస్టేజ్ ఐడి చేసినాం, నాకు ఒక ఐడి నెంబర్ ఉన్నది, నేను ఒక గ్రేటు ఐడి నెంబర్ అంటే నేను తోపు, అందులో ఏముండదు, జస్ట్ ఐడి ఇస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ ఐడి ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో ఈ బిజినెస్లో నిలబడడం కూడా అంత ఇంపార్టెంటు. దానితోని నిలబడే ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కనబడడం కూడా అంత ఇంపార్టెంటు. కనబడడం ఎంత ఇంపార్టెంటో నడవడం కూడా అంత ఇంపార్టెంటు. నడిపించిన వాళ్ళని నిలబడిపించి మాట్లాడిపించడం కూడా అంత ఇంపార్టెంటు. అక్కడ ఏం చేయాలా అంటే
ఖచ్చితంగా మనం ఫిజికల్ మీటింగ్ అటెండ్ చేపియాలా. సో ఇది ఏం చేస్తుంది అంటే ఒక అంబాడే స్టేజ్ నుంచి వెళ్ళి కూర్చునే స్టేజ్కి తీసుకొస్తుంది, కూర్చునే స్టేజ్ నుంచి నిలబడే స్టేజ్కి తీసుకొస్తుంది. ఇది ఏం చేయాలంటే ఎవ్రీ వీక్ ప్రతి శనివారం రోజు బరసర్ ఆర్గనైజేషన్లో గోదావరిఖనిలో మీటింగ్ జరుగుతుంది, కేతన్పల్లిలో మీటింగ్ జరుగుతుంది, ఇటు చూసుకుంటే కరీంనగర్లో మీటింగ్ జరుగుతుంది, అటు చూసుకుంటే వరంగల్లో జరుగుతుంది, అటు చూసుకుంటే జమ్మికుంటలో జరుగుతుంది. ఎక్కడున్నా బరసర్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మాత్రమే ఉంటారు. అక్కడికి తీసుకొచ్చి వాళ్ళని వేస్తే ఆని ముత్యాలు అవుతారా కారా? మనం ఏం చేసినాం, ఇక్కడ అన్నం కలుపుకున్నాం, ఇక్కడ నోట్లో పెట్టుకున్నాం, ఇక్కడ అరిగించుకుంటాను, అంతే కదండి. సో లైఫ్ కళ్ళకు కట్టినట్టు కనబడుతుందా, ఎవరికన్నా వ్యతిరేకంగా ఉన్నదా? ఇది ప్రతి ఒక్కరికి కనబడినట్టే ఉన్నది కదా. సో ఈ ఫిజికల్ మీటింగ్లో ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏముంటే ఇక్కడ ఏం క్యూర్ అయినాయి, ప్రతి ఒక్కరి అవసరాలు ఫైనాన్షియల్ ప్రాబ్లంతో ఉంటే ఎవరు ఫైనాన్షియల్గా క్లియర్ అయినరు, ఈ బిజినెస్లో ఎట్లా ముందుకు పోతే డబ్బులు వస్తాయి, సో నిజంగా ఇలా డబ్బులు ఉన్నాయా మీరు చెప్పండి. ఒక బోర్ వేస్తే డైరెక్ట్ బోర్ మిషన్ ఒకటే గుద్దుకు పడంగానే నీళ్ళు వస్తాయి అందులోకి? ఎంత ఉండాలా? మన అదృష్టవశాత్తు 60 గజాలకు పడుతుందా తెలియదు, 120 గజాలకు పడుతుందా తెలియదు, 200 గజాలకు పడుతుందా తెలియదు. ఎదురు చూస్తామా, 2 గజాలకు పడకపోతేనే తీసి బోర్ని ఇంటికి పంపించేస్తామా? ఆడ ఏం కావాలి, అల్టిమేట్ మనకు నీళ్లు కావాలా, అంతే కదా. సో నీళ్ళు వచ్చే వరకు బోర్ వేస్తూనే ఉంటామా లేదా? వేస్తాం కదా. ఈ బిజినెస్లో కూడా ఏంటిది అంటే నీళ్ళ పైసల వర్షం వచ్చేదాకా మనం నిలబడి బోర్ వేసుకుంటూనే ఉండాలా, అప్పుడే పైసలు మన వెనుక రానికి రెడీ ఉంటాయి. 60 గజాల వరకు నీళ్ళు వేసేటప్పుడు గుండెలలో పానం గుప్పు గుప్పు అంటదా అనదా? వస్తాయా పోతాయా, వస్తాయా పోతాయా, అంతే కదా. ఇది కూడా ఏంటిది అంటే ఒక స్టేజ్కు పోయే వరకు మనం నిలబడి ఉండగలగాల. ఆ పర్సన్ నిలబడాలా అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఐడి చేసిన తెల్లారి కనెక్ట్ చేయగలగాల. ఆ నుంచి ఒక మంచి సక్సెస్ అయిన పర్సన్ ఒక లీడర్ని హోమ్ మీటింగ్ తీసుకుపోగలగాల. ఇక్కడ నేర్చుకున్న వ్యక్తి ఇంకెట్లా బిజినెస్ చేయాలా అంటే ఆ వ్యక్తిని తీసుకొని పోయి ఫిజికల్ మీటింగ్లో కూర్చోబెట్టగలగాల. ఈ 3 పనులు చేస్తే మీ బిజినెస్ మీరు అనుకున్నది 100 రెట్లు అయితే 1000 రెట్లు పోవడానికి ఇక్కడ రెడీ ఉన్నది ప్లాట్ఫామ్. దాన్ని ఎంచుకోవడానికి ఎవరు రెడీ ఉండాలా? మనం రెడీ ఉండాలా. మేము ఒక 1 ఇయర్లో ఎందుకు సక్సెస్ అయినాము అంటే దానికి కారణం మేము డే 1 నుంచి ఈ రోజు వరకు ఏ రోజు జూమ్ మిస్ కాలే. బతుకమ్మ పండుగ మీకే వచ్చిందా, నాకు కూడా వచ్చిందా? వినాయక చవితి మీకే వచ్చిందా, నాకు కూడా వచ్చిందా? అందరికి వచ్చింది కదా, అందరం ఫ్యామిలీ వాళ్ళమే కదా. వినాయకుడు నిమజ్జనం అవుతా అంటే ఆడ పూజ అవుతా అంటే కూడా ఇటు మేము జూమ్ లాగిన్ అవుతాం, ఆడ సద్దులు బతుకమ్మ ఆడుతా అంటే కూడా మేము ఇక్కడ జూమ్ లాగిన్ అవుతాం. జూమ్ అంటే ఏంటిదంటే మా బాడీలో ఒక పార్టే, ఆ పార్ట్ లాగా పెట్టుకొని ఈరోజు ఎక్కడున్నా మేము పొద్దుగాల 6 గంటలకి రాత్రి 12 కానీ 1 కానీ 2 కానీ మేము జూమ్ మీటింగ్లో లాగిన్ అవుతాం. ఖచ్చితంగా ఒక హోమ్ మీటింగ్ చేస్తాం. ఎక్కడ ఫిజికల్ మీటింగ్ ఉన్నదన్నా కూడా మేము ఖచ్చితంగా కలవగలుగుతాం. ఈ 3 పనులతో పాటు మేము ఇంకొకటి ఏంటిది అంటే మా మనసులో గట్టిగా డ్రీమ్ని ఐడెంటిఫై చేసుకోగలిగినాం. ఒక డ్రీమ్ అనేది ఉంటుందా ఉండదా? ప్రతి ఒక్క మనిషికి చాలామంది కోరిక నెరవేరి చచ్చిపోతారా, నెరవేరక ముందే చచ్చిపోతారా? నెరవేరక ముందే కదా. గట్టిగా ఉమెన్స్ డ్రీమ్స్ బాగా కలలు ఎప్పుడు కంటారండి? 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు లాస్ట్గా, అంతేనా కదా. ఇక నా బొందల డ్రీమ్స్ ఏం నెరవేరుతాయి, ఇక పొరగాలన్నా చదివిద్దాం అనుకుంటాం, అంతేనా కదా. కానీ ఈ బిజినెస్లో వయసుతో సంబంధం లేకుండా మనం కలలు కనొచ్చు, కులంతో సంబంధం లేకుండా కలలు కనొచ్చు, మన స్టడీతో సంబంధం లేకుండా కలలు కనొచ్చు. మీరు పొట్టిగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా అని కూడా ఏ రోజు వెస్టేజ్ కంపెనీ మనల్ని అడగలేదు. ఇక్కడ ఏంటిది అంటే మీ డ్రీమే పెట్టుబడి, మీ కోరికని పెట్టుకొని ఈ బిజినెస్ మీరు చేయగలగాల. ఒక అంగన్వాడీ ఆయమ్మకు రిటైర్డ్ అయ్యే వరకు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారండి? లాస్ట్ బతికి చెడు 20,000, అంతే కదా. ఈ బిజినెస్లో నిలబడి ఉండి ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేసింది 4,60,000 రూపాయలు పర్ మంత్ తీసుకుంటుంది. మనకు కూడా వస్తాయా రావా? అంగన్వాడీ ఆయమ్మ కంటే అటేట్ ఉన్నామా మనం, అంతే కదా. సేమ్ ఒక మంచి డిపార్ట్మెంట్లో సార్ని తీసుకుందాం, నెలకి 15 లక్షల రూపాయలు తీసుకుంటాడు, మనకు కూడా వస్తాయా రావా? వస్తాయి కదా. దానికి కర్త కర్మ క్రియ మనమేనండి. మన డ్రీమ్ని మనం ఐడెంటిఫై చేసుకోగలగాల. నేను చెప్తా ఉన్నా, మీరు ఒక రోజు నుండి 90 రోజుల వరకు మీరు ఏం డ్రీమ్ అచీవ్ అవ్వాలనుకుంటారు? కనీసం మీ ఇంట్లోకి వెస్టేజ్ త్రూ ఒక 5,000 రూపాయలు రావాలనుకుంటారా? మీరు డిసైడ్ చేసుకోండి. 90 రోజుల నుంచి కనీసం 180 రోజుల వరకు మీరు ఏం అచీవ్ కావాలనుకుంటారు? ఒక 6 నెలలు మీ డ్రీమ్ పెట్టుకోండి. కనీసంలా ఇంట్లోకి ఒక 30 నుంచి 40 వేలు అనుకుంటారా? నేను డబ్బుల కోసమే చెప్తాండి, ఎందుకంటే డబ్బులు ఉంటే దునియా ఆడుకోవచ్చు, అంతేనా కదా.
అదే మీరు ఒక 120 రోజుల నుంచి 365 రోజులు ఒక సంవత్సరం పెట్టుకోండి మీ డ్రీము. మీరు ఎంతవరకు ఎర్న్ చేయాలనుకుంటారు? 1,00,000 నుంచి 2 లక్షలు అనుకుంటారా? ఇది అవుతుంది. ఎందుకంటే మీ అప్లైన్ చేయబట్టుకోండి. మీ అప్లైన్ చేయబట్టుకుంటే మీరు ఎంత దూరమైనా పోతారు. ఈ 3 రకాల డ్రీమ్స్, షార్ట్ అండ్ మిడిల్ అండ్ లాంగ్ టర్మ్, ఈ 3 డ్రీమ్స్ కనుక మీరు పెట్టుకొని మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. సక్సెస్ మీ వెనకాలనే పరిగెడుతుంది. ఎందుకంటే నేను కూడా ఒక 8 ఏళ్ళ కిందట అనుకునేదాన్ని, ఒక 8 years బ్యాక్ నాకు ఒక స్కూటీ అనుకునేదాన్ని. కానీ అది మా సార్ సాలరీ ద్వారా ఏ రోజు కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోకపోయినా. కానీ వెస్టేజ్ ప్లాట్ఫామ్కి వచ్చినాక 4 నెలలల్లో నేను ఈరోజు 1,05,000 రూపాయల స్కూటీ అచీవ్ చేయగలిగిన. బాగుందా లేదా? సో ఇక్కడ ఫ్రీ అయిందా కాలేదా? నెక్స్ట్ మా పిల్లలకి ఒక 45,000 రూపాయలు పెట్టి ఏసీ గిఫ్ట్ ఇవ్వగలిగిన లాస్ట్ సమ్మర్లో. బాగుందా లేదా? ఒక 40,000 రూపాయలు పెట్టి మా అత్తమ్మకి డైనింగ్ టేబుల్ గిఫ్ట్ ఇచ్చిన. బాగుందా లేదా? అదేవిధంగా సోఫా సెట్ అండ్ కొత్త బెడ్ తీసుకున్న 1,00,000 రూపాయలు పెట్టి. బాగుందా లేదా? ఇదంతా ఎక్స్ట్రా ఇన్కమే కదా. ఈ ఇన్కమ్ రాకపోతే నేను ఏం చేసేదాన్ని? చినిగిపోయిన సోఫాలో బెడ్షీట్ వేసి కూర్చునేదాన్ని, కూలర్ పెట్టుకొని వండుకునేదాన్ని, స్కూటీ మీద పోయే బదులు ఆటోలో పోయి ప్లాన్ చెప్పేదాన్ని. కానీ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో సంవత్సరం నుంచి 9 లక్షల రూపాయలు నేను ఈ బిజినెస్లో ఎర్న్ చేసి నాకున్న కోరికలు నెరవేర్చుకుంటాను. అంతేనే కదా? మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా రూపాయి పెట్టుబడి పెట్టమని అడిగినరా? మిమ్మల్ని ఏమైనా గుణమని బతిలాడుతానరా? ఏం చెప్తాను ఇక్కడ అంటే, మీకు డ్రీమ్స్ ఏమున్నాయి, మీ అవసరాలు ఏమున్నాయి, మీకు నీడ్స్ ఏమున్నాయి, ఇవి 2 మీరు గ్రహించి మిమ్మల్ని ఎవరైతే పిలిచినరో మీ అప్లైన్ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మిషన్ 90 days గోల్ పెట్టుకొని ఎవ్రీడే జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి ప్రతిరోజు హోమ్ మీటింగ్ చేసి పిలిచిన వారానికి ఒకసారి ఫిజికల్ మీటింగ్ అటెండ్ అయితే మనము డబ్బులు కాదు, డబ్బులలో తాతను కూడా బయటికి పట్టుకురావచ్చు. పట్టుకరావరాచా? ఇప్పుడు ఆల్రెడీ ఈ బిజినెస్లో 9 రకాల ఇన్కమ్ అని చెప్పారు కదా. మేము దాదాపు 4-5 రకాల ఇన్కమ్ అచీవ్ అయిపోయినాం. ఈ బిజినెస్ నుండి నాకు ట్రావెల్ ఫండ్ వచ్చింది. క్రూజ్ వెళ్తాను సార్ నేను. బాగుందా లేదా? ఫస్ట్ సార్ బుక్ చేసుకున్నాడు, నెక్స్ట్ నేను చేసుకోవాలి. బాగుందా లేదా? సో నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ ద్వారా కార్ ఫండ్ అచీవ్ అయినాం. లాస్ట్ టైం నేను 15 లక్షల వర్త్ నెక్సాన్ కార్ బుక్ చేసిన. కానీ ఎందుకు అవుతానో తెలుసా? సార్ కాల్ డ్రైవింగ్ వచ్చి నాకు డ్రైవింగ్ రాదు. ఇప్పుడు పోయినాక నేను రోజు డ్రైవింగ్ పోవాలా, షోరూముల నుంచి నేనే బండి డ్రైవింగ్ చేసి తీయాలా అని చెప్పేసి డ్రీమ్ పెట్టుకున్నా. అవుతుందా కాదా? అవుతుంది కదా. దానికోసమే వెయిట్ చేస్తానా. ఒక 15 లక్షల వర్త్ కార్, నెక్సాన్ కార్ నేను నడుపుకుంటా గోదావరి కనికి వస్తా. అదేవిధంగా నెక్స్ట్ ఏం పెట్టుకున్నా అంటే, బై ద డిసెంబర్ వరకు ఏప్రిల్ మే వరకు 2,50,000 చెక్కుతోని యూసిడ్గా మేము ముందు ఉండాలని డిసైడ్ అయినా. బాగుందా లేదా? ఒక సింగిల్గా హౌస్ వైఫ్గా ఉంటూ ఈరోజు ఇప్పుడు సాలరీ 2 లక్షలు కావాలంటే ఎంత టైం పడుతుందండి? రిటైర్మెంట్ వరకు వస్తుందా? రాదు కదా. కానీ నేను కనుక సార్ కంటే డబల్ తీసుకపోతే ఇంట్లోకి ఎట్లుంటుంది? బాగుంటుందా లేదా? దాంతోపాటు ఎంతమందికి లైఫ్లో రికగ్నేషన్ వస్తుంది? ఎవరికి వస్తలేదు కదా. ఇప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్ భార్యను కదండి నేను. నాకు ఎప్పుడు వస్తుంది? మా సార్ చల్లగా 60 సంవత్సరాలు బతికి ఉండాలా, ఓకే, ఆయన ఫిజికల్గా మెంటల్గా అన్నీ బాగుండాలా. అలా స్కూల్ పోతే రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే సోఫాల పక్కకు కూర్చోబెడతారు, ఒకటి చాలా కప్పుతారు. సారే ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో విద్యార్థుల గురించి మాట్లాడతాడు. అంతకుమించి లైఫ్ స్టైల్ జర్నీ ఏమని అడుగుతారు అక్కడ? ఏం అడగారు కదా. కనీసం మీ భార్యతో మాట్లాడిపోయమని చెప్తారా? చెప్పరు కదా. కానీ మన వెస్టీజ్లో అవన్నీ దొరుకుతాయి. మీకు వయసుతో సంబంధం లేకుండా రికగ్నేషన్ జరుగుతుంది. ఈరోజు అండి చూడండి, ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు డైలాగ్ చెప్పిన, కొత్త వాళ్ళు ఉన్నారని మళ్ళీ చెప్తా ఉన్నా. సో హస్బెండ్తో స్కూల్కి పోతే ఏమంటారండి? మధు సార్ వాళ్ళ వైఫ్ వచ్చిందంటారు, అంతే కదా. పిల్లల వల్ల స్కూల్కి ఫీజు కట్టడానికి పోతే ఏమంటారు? అద్వైత వాళ్ళ మదరా, ఆదిత్య వాళ్ళ మదరా, చలో ఫీజు కట్టండి అని చెప్పేసి అంటారు. మా అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏమంటారండి? పలానా వాళ్ళ బిడ్డ వచ్చిందని చెప్పేసి అంటారు. అత్తగారి ఇంటికి పోతే ఏమంటారండి? పలానా వాళ్ళ కోడలు వచ్చిందంటారు. సమత పేరు ఎక్కడ నచ్చిందా అండి? ఈ పేరు ఎందుకు మరిగా? ఏదో పేరు పెట్టిరు, నామకే వస్తే బతకాల, అంతే కదా. కానీ వెస్టీజ్ ప్లాట్ఫామ్లో సమతా మేడం వచ్చిందని ఈరోజు ఎంత గొప్ప రికగ్నేషన్ ఉన్నది, అవునా కదా. ఈ సూటు బూట్ వేసుకొని ఏ వెస్టీజ్ మీటింగ్ పోయినా రికగ్నేషన్ ఉందా లేదా? కానీ ఈ రికగ్నేషన్ రావాలంటే ఆడ 60 ఏళ్ళు ఎదురు చూడాలా. ఈడ 1 yearలోనే బొచ్చాడు శాల్వాలు వచ్చినాయి, కబోర్డ్ అంతా నిండిపోతుంది, అవునా కదా. ఎంతమందికి శాల్వాలు కప్పుకోవాలా? చాలామంది రికగ్నేషన్ లేక చచ్చిపోతూ ఉన్నాం, అవునా కదా. ఈ బిజినెస్లో మనం నిలబడి కనబడితే రికగ్నేషన్స్ వస్తాయి, ఆదాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ఎంతమందికి కావాలి ఇప్పుడు చెప్పండి. ఇక
ఓకే, ప్రతి ఒక్కరికి కావాలన్నా. ఇది కనుక సీరియస్గా అర్థమైతే రాత్రి నిద్ర పట్టదు లీడర్స్. ప్రతి ఒక్కరూ మీరు కూడా లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలా, ప్రతి ఒక్కరం అందరం కలిసి జర్నీ చేయాలా, ప్రతి ఒక్కరి కష్టాలు పోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నా టాపిక్ కనుక ఏ ఒక్కరికి ఉపయోగపడ్డా ఈరోజు నేను వచ్చిన గోదావరికని జర్నీ 100% నేను సాక్రిఫైస్ చేసినట్టే నేను ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా. నా లైఫ్తో పాటు మన అందరి లైఫ్లు మారాలని ఆ భగవంతుని నేను వేడుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బ్యాక్ టు హోస్ట్. సో అదేవిధంగా ఇంకొక వర్డ్ చెప్దాం అనుకున్నాను, మర్చిపోయినా. సో